పెట్టుకుంటుంది. వాళ్ళు ప్రార్థనకు వెళ్ళొద్దు అని అన్నారనుకో, ఆయన చెప్పాడుగా నేను వెళ్ళనులే అని అంటే అక్కడ నువ్వు వాక్యం దగ్గర రాజీ పడ్డావు. అలాంటి విషయాల్లో వినకూడదు. దేవుని దగ్గర విషయాలకు వచ్చేసరికి దేవునికే లోబడాలి. లోక సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మనము అవసరాన్ని బట్టి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సింపుల్ లైఫ్ మనము జీవించాలి. కొంతమందికి ఇంట్లో ఒక 4-5 ఉన్నారనుకో, ఆ 4-5లో ఎవరికో ఒకళ్ళకి పొగరుంటుంది. నా మాట చెల్లాలి, ఇల్లంతా నా మాట వినాలి అనుకుంటారు. ఒక ఆఫీస్కి వెళితే అక్కడ నా మాట చెల్లాలి అని అనుకుంటారు. చివరికి అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు సంఘంలో ఉన్న సంఘంలో కూడా నా మాటే చలామణి అవ్వాలి అని అనుకుంటారు. అక్కడ జరిగేది ఏంటి అని అంటే దేవుని ఆత్మ లేకుండా పోతుంది అక్కడ. అందుకనే పిల్లరా, యోహోనులాగా సామాన్యమైన జీవితాన్ని మనం జీవించాలి. దరిద్రతలో నన్ను ఎన్నుకున్నావు, చెత్తలో నుండి ఏరుకున్నావు. దరిద్రతలో నన్ను ఎన్నుకున్నావు, చేతులు పైకి లేపి అందరూ చెమటలు కొడుతున్నారు. ఏరుకున్నావు, నీ పరిగణై నేను అర్పణగా మారెదను. నీ పరిగణై నేను అర్పణగా మారెదను. ఆరాధన, అందరూ చేతులు పైకి లేపి అందరూ ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, నీకే ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. ఎక్కడి నుంచి చేరుకొచ్చాడండి మనల్ని? ఎక్కడి నుంచి చేరుకొచ్చాడు చెప్పండి? దరిద్రతలో నన్ను ఎన్నుకున్నావు. మనము దరిద్రులముగా, దిక్కుమాలిన వారముగా, సామాన్యంగా సమస్యల్లో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, చీకటి శక్తులు పట్టినప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచనప్పుడు, హాస్పిటల్కి వెళితే నీ రోగం తగ్గదు అని తోలివేసినప్పుడు, పంపించేసినప్పుడు, ఏం చేయాలరా బాబు నా పరిస్థితి ఏంటా అని చెప్పి ఆలోచిస్తే ఎవరో దేవుని సన్నిధికి వెళ్ళండి అని చెబితే నా సమస్య పోవటానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువా నీవే నా దిక్కు అని మొరపెట్టుకున్నప్పుడు ఆయన నిన్ను రక్షించాడు. దరిద్రతలో నిన్ను ఎన్నుకున్నాడు. నీవు దరిద్రంగా ఉన్నప్పుడు, నీ పరిస్థితి దరిద్రంగా ఉన్నప్పుడు ఏంటయ్యా అని అడిగితే ఆయన నిన్ను ఎన్నుకొని ఇక్కడికి తెచ్చాడు తెలుసా? చెత్తలో నుండి ఏరుకున్నావు, చెత్తలో నుండి ఏరుకున్నావు. ఏంటి చెత్త? ఒక దినాన సాతానుగాడు ఈ చెత్తంతా పోగేసి ఆ చెత్తంతా తీసుకువెళ్ళి కాల్చి పడేయాలి, వీళ్ళకి శోధనలో పెట్టాలి, వీళ్ళని మరణించేటట్టు చేయాలి, వీళ్ళని డబ్బు రకాలుగా వీళ్ళని హింసించాలో అన్ని రకాలుగా హింసించాలని ఆ చెత్తను పోగు చేసి లోకస్తులను, లోక సంబంధాలు పోగు చేస్తూ ఆ పోగు విసిరి పారేస్తున్న టైములో ఆ చెత్త పోగులో నీవు ఒక కంకిలాగా దేవునికి కనబడ్డావు. అప్పుడు దేవుడు తన దూతలను పంపి
తన సేవకులు పంపి అరే పో అక్కడికి వెళ్ళు, అదిగో ఆ సైతాను ఆ చెత్తపోగు పోగు చేశాడు, తగలబెట్టేస్తుంది, ఈ కంకులు కూడా తగలబడతాయి. లేదు ముందు ఆ చెత్తలో నుండి ఆ కంకిని బయటికి లాగి నా సన్నిధికి తీసుకురా అని అన్నాడు. తగలబడాల్సిన చెత్తలో నుండి ఒక కంకిలాగా నువ్వు బయటకు వచ్చి ఇక్కడ ఉన్నావు తెలుసా? అలాగ నిన్ను ఏరి ఇక్కడ పెడితే నీ అహంకారం ఏంది ఇంకిక్కడ? నీ ఫోజులేంది ఇక్కడ? ఏంటి నీ గర్వ ప్రవర్తన ఎక్కడ? ఆ రోజున తగలబడకుండా ఒక కంకిలాగా నిన్ను ఏరుకొచ్చేట పెట్టి నిన్ను బ్రతికిస్తుంటే ఇంకా నీ గర్వం ఏంటి ఇక్కడ? నీ పరిగెనై నేను అర్పణగా మారెదను, నీ పరిగెనై నేను అర్పణగా మారెదను. ఆరాధన నారాధన, ఆరాధన నారాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే నీకే. నీకే నారాధన. ప్రియరా, యోహాను మొల చుట్టూ దట్టి కట్టుకొని ఒంటె రోమముల వస్త్రము వేసుకొని ఆ అడవి తేనెను తింటూ ఆ మిడతలు తింటూ దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు ఒక అర్పణగా, దేవుని కొరకు ఒక బలిగా, దేవుని కొరకు ఒక జంతువుగా, దేవుని కొరకు ఉపయోగపడే ఒక పాత్రగా అరణ్యములో బ్రతికినట్లు ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధిలో దీనురాలమై దేవుని బలిపీఠం పట్టుకొని నేను నీకు ఒక అర్పణగా, నీవు ఏరుకొచ్చిన పరిగినయ్యా, నేను నీ అర్పణగా నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో యోహానులో ఉన్న అభిషేకం నీకు వస్తుంది. ఆమేన్. అదండి భక్తి అంటే, అదండి ఉద్యమం అంటే, అదండి నువ్వు రాబోయే కాలంలో దీవించబడతావనే దానికి గుర్తు. రాబోయే కాలంలో నీవు దీవించబడితే ఎవరిని నీవు చేయబెట్టి ప్రభువా వీరిని ఆశీర్వదించు అని అంటావో వాళ్ళ శాపాలు పోయి ఆశీర్వాదాలు వస్తాయి. అది అలాంటి భక్తి రావాలి. హల్లెలూయా. బ్రతికిన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. రెండు రకాల జనాలు ఉన్నారు, బతికిన వాళ్ళు చూసుకోవాలి, చచ్చిన వాళ్ళు చూసుకోవాలి. అది నా డ్యూటీ. ఏందన్నా చచ్చితే నేను ఎందుకు వస్తానన్నా ప్రార్థనకు అంటావా? నన్ను పర్సనల్గా గలువు, నువ్వెంత చచ్చావో చెబుతా. ఓకే, కాబట్టి ఇప్పుడు యోహాను సామాన్యమైన జీవితం, గొప్పవాడే. జకరయ, ఎలిజబెత్లు అంటే యాజకులు, ఆ కుటుంబంలో పుట్టి కూడా సామాన్యమైన జీవితం జీవించాడు. తర్వాత ప్రియులారా, యోహానుకు ఉన్నటువంటి మరొక ఆత్మీయ లక్షణం ఏంటంటే ఈ 3వ అధ్యాయంలోనే చూద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7. అతడు
పరిసయ్యులలోను అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే ఇక్కడ ఏం కనపడుతుంది అనంటే, దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఎవరి పక్షంగా నిలబడ్డాడండి? చెప్పండి అందరూ. యోహోను. అందరూ చెప్పాలి, కుడి చేయి పైకి లేపి. యోహోను దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఆమేన్. ఎవరి పక్షంగా నిలబడ్డాడు? దేవుని పక్షముగా నిలబడ్డాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆ వచ్చే జనాలందరిని చూసి, గుంపులుగా జనాలు వస్తుంటే చూసి, వాళ్ళందరూ చూసి, అమ్మ బాగుండరా, అయ్యా బాగుండరా అని అంటలా. సర్ప సంతానమా? ఏ సంతానం? సర్ప సంతానం అంటే ఎవరికి పుట్టినోళ్ళు వీళ్ళు? ఎవరికి పుడితే సంతానం అంటే పుట్టినోళ్ళే కదా. ఆ సంతానం అంటే పుట్టినోళ్ళు. సర్ప సంతానం అంటే ఎవరికి పుడితే సర్ప సంతానం అన్నాడు? ఎవరికి పుడితే? పాములకు పుట్టి ఉండాలి. ఎవరికి పుట్టి ఉండాలి? పాముకు పుడితే సర్ప సంతానం అయ్యండి. అంటే ఇప్పుడు వచ్చిన జనాలందరూ పాముకు పుట్టినోళ్ళ? ఓ పాములకు పుట్టినోళ్ళారా సర్ప సంతానం అని అంటున్నాడు. సర్ప సంతానం అంటే అక్కడ కనెక్షన్ ఏంటి అట్లా పెట్టాడు? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే ఒక పాము ఇంకో అవన్నీ సర్పాలు కాడు సర్ప సంతానం అన్నాడు. మనుషుల సర్ప సంతానం అంటున్నాడు. అర్థం ఏంటి? ఎందుకు ఈ కనెక్షన్ పెట్టాడంటే, సిగ్గుపడకుండా ఒక పని చేయాలి. ఇప్పుడు మీరు మెలుగుకుంటారు అందరూ. సిగ్గుపడకుండా ఒక పని చేయాలి. ఒక్కసారి మీ లోపల, మీ ముఖంలో, మీ నోరులో దేవుడు ఒక ఎర్రటి దాన్ని పెట్టాడు. ఎర్రగా ఉంటుంది అది. ఏందది? నాలుక. దాన్ని చూడండి ఒకసారి. మీరే చూసుకోండి. 1 2 3 అని ఎలా చూసుకోవాలి. అందుకే సిగ్గుపడొద్దన్న. ఒకసారి చూసుకోండి. 1 2 3 కనపడిందా? ఎర్రది కనపడిందా? ఓకే. ఇప్పుడు రండి. పాము కూడా తన నాలుకను అప్పుడప్పుడు బయట పెట్టి చూసుకుంటుంది. ఎక్కడ పెట్టి చూసుకుంటుంది? ఆ నోట్లో. ఇప్పుడు మీ నాలుకను మీరు చూసుకోండి అంటే మొత్తం చూసి ఉంటారులే, ఏదో కొంచెం ఉంటా. మీ కళ్ళు కిందకి దించాలి, అప్పుడు నాలుక బాగా బయటకు చాపాలి, అప్పుడు చూస్తే కానీ కొంచెం ఏదో కనపడుతుంది. అట్లా నాలుక, ఆ పాము నాలుకను అప్పుడప్పుడు నోట్లో నుండి బయటికి ఇట్లా పంపించి చూస్తుంది. అక్కడ విషయం ఏంటంటే, నాలుక మన నోట్లో లోపల అంటుకొని ఉంటుంది. ఇక్కడ ఈ స్వరం ఉంది చూడండి, ఇక్కడ ఈ స్వరపేటికి దగ్గర ఇక్కడ అంటుకొని ఉంటుంది. మన నాలుక లోపల బయట అంటుకొని ఉంటుంది, లోపల అంటుకోదు పాము నాలుక. బయట ఇప్పుడు మనకు దంతాల అంచు ఉంది చూడండి, ఆ దంతాల అంచున నాలుక అంటుకొని ఉంటుంది. అంటే అవసరమైతే దాన్ని బయటికి లోపలికి పంపగలదు, అవసరమైతే దాన్ని బయటికి కూడా తీసుకురాగలదు. ఈ చివరన ఉంది కాబట్టి నాలుకంతా బయటకు వస్తుంది. మనకు లోపల ఉంది కాబట్టి బయటికి రాదు. పాముకి ఎక్కడ ఉంది నాలుక? నాలుకంతా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు పిల్లరా, నాలుకను చూస్తే దానిలో వి ఆకారములాగా 2 నాలుకలు ఉంటాయి. చెప్పండి, ఏంది? 2 నాలుకలు ఉంటాయి. అంటే అది 2 నాలుకలు, 2 ప్రవర్తనలు, 2 మాటలు, 2 జీవితాలు, 2 మనస్తత్వాలు.
కీర్తనకారుడైన దావీదు గారు మనుషుల గురించి రాస్తూ ద్విమనస్కులారా అన్నాడు. రెఫరెన్స్ చూడండి త్వరగా. కీర్తనకారుడు ఆ మనుషుల గురించి మాట్లాడుతూ ఆ ప్రజల్ని ఏమంటాడంటే ద్విమనస్కులారా. ఇక్కడ రెఫరెన్స్ కీర్తనల గ్రంథాలు ఉన్నాయా? ద్విమనస్కులారా అని ఉంటుంది. చాలాసార్లు యూత్ మీటింగ్లో కూడా చూపించాను ఇది. ద్వంద్వ మనస్సు అంటే అదిగో 119, 113. 119, 113 చదవండి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులు అంటే 2 నాలుకలు. ఇప్పుడు యోహాను ఆ ప్రజల్ని ఏమని పిలిచాడు? సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే అర్థం ఏంటంటే దానికి 2 నాలుకలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనుషులు కూడా సర్ప సంతానం అంటున్నాడు. కారణం ఏంటంటే మనుషులు కూడా 2 జీవితాలు జీవిస్తున్నారు. సంఘంలో ఒక జీవితం, బయట ఒక జీవితం. మనుషులు కూడా 2 మాటలు మాట్లాడుతున్నారు. దేవుని మాటలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. మనుషులు 2 పాటలు పాడుతున్నారు. దేవుని పాటలు పాడుతున్నారు, లోక సంబంధమైన పాటలు పాడుతున్నారు. మనుషులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు. బయటికి పోయి లోక సంబంధమైన పనులన్నీ చేస్తున్నారు. మనుషులు మారు మనసు అంటున్నారు, బాప్తీసం అంటున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ బాప్తీసాన్ని అడ్డం పెట్టుకొని మనుషులను మోసం చేస్తూ పాపంలో బ్రతుకుతున్నారు. ఏంటి నువ్వు ఫలానా పాపం చేస్తున్నావంటే, నేను ఎందుకు చేస్తాను, బాప్తీసం కూడా తీసుకున్నాను కదా, ఎందుకు చేస్తాను అని నువ్వు చెప్పగానే ఎదుటోడు నమ్మిపోతున్నాడు. 2 నాలుకలు బ్యాచ్, 2 సాక్ష్యాలు, 2 పాటలు, 2 బతుకులు. అందుకనే యోహాను అంటున్నాడు, ఈ 2 నాలుకల ద్వారానే సర్ప సంతానం అబ్బాయి, మీరు కూడా సర్ప సంతానంలాగా అయిపోతున్నారు అని. ప్రభునంతులరా, అంటే వీళ్ళని తిట్టేసి పంపాలనేది కాదు అక్కడ యోహాను ఉద్దేశం. వాళ్ళని ఎలాగైనా సరే మరలా బుద్ధి చెప్పి దేవుని వైపుకు త్రిప్పాలి. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి, యోహాను ఉద్దేశం ఏంటంటే, మీ ధోరణి చూస్తే 2 రకాలుగా ఉంది అబ్బాయి. ఇటు ప్రార్థన చేస్తున్నారు, లోకంలో ఉంటున్నారు. ఇటు బాప్తీసం అంటున్నారు, బుద్ధి లేని పనులు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని తిడతారు, కోడళ్ళని తిడతావు, బంధువులను తిడతావు. నీ బ్రతుకంతా బాప్తీసం తీసుకొని కూడా నువ్వు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నావు. 2 ధోరణులు, 2 నాలుకలు, 2 జీవితాలు. అందుకని యోహాను అంటున్నాడు,
రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మార్చుకోవాలి. మీ స్వభావాన్ని మార్చు. నేను దేవుని పక్షాన నిలబడ్డాను, మీరు దేవుని పక్షాన రావాలి. మీ మనస్సు మార్చుకోండి. మీ 2 నాలుకల ధోరణి, 2 ప్రవర్తనలు మార్చుకోండి. దేవుని నేను దేవుని పక్షం బ్రతిమలాడుతున్నాను, మీరు కూడా రండి అని ధైర్యముగా దేవుని పక్షముగా నిలబడ్డాడు. సోదరుడా, యోహోను లాంటి దేవుని ఆత్మ నీకు నాకు కావాలి అనంటే నీవు దేవుని పక్షముగా నిలబడాలి, ధైర్యముగా నిలబడాలి. ఎదుటి వ్యక్తిని దేవుని వైపుకు త్రిప్పే ఆ స్టాండర్డ్ నీలో కావాలి. మరి అలాంటి సిద్ధపాటు ఉన్నదా? అందుకనే ఇట్లాంటి ధైర్యం కలిగిన దేవుని కొరకు నిలబడే వ్యక్తి కాబట్టి ఆ యెషయా ద్వారా ప్రవచించాడు, అరణ్యములో దేవుని రాజమార్గము సిద్ధము చేయ. యోహోను ప్రార్థనా పరుడైన కుటుంబీకుడు, ప్రార్థన చేసుకునే వ్యక్తి, తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ వ్యక్తి, దేవుని ఆజ్ఞ దేవుని కట్టడను అనుసరించే వ్యక్తి, పాపం సహించలేని వ్యక్తి, 2 ధోరణను సహించలేని వ్యక్తి. అందుకనే దేవుని వాక్యంలో దిమనస్కుల ద్వేషించుచున్నాను అని ఉంది. అలాంటి స్వభావం కలిగిన వారిని హెచ్చరించి దేవుని వైపు తిప్పే మనసు వ్యక్తి, సామాన్యుడు, దేవుడు మనసు అను వస్త్రము ధరించినటువంటి వ్యక్తి. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాం. ఈ ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన మనస్సు నాకు అని ఎప్పుడైతే ఆ యెహోవా స్వభావము నువ్వు కోరుకుంటావో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ప్రార్థన చేసుకోమా. మనమందరము తలలు వంచి, పరిశుద్ధాత్ముడా, యెహోవాలో ఉన్న అభిషేకము మాకు కావాలి, మీ సన్నిధి మాతో ఉంచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావు. మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకముగా ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండి, దేవా మీ సన్నిధితో ఉంచండి నాయన, మీ కృపలో బలపరచండి ప్రభా, మీ అభిషేకములో నడిపించండి నాయన. అందరము మన మీద ఉండి దేవుణ్ణి వేడుకుందాం. ప్రభా, మమ్మలను తాకండి నాయన, మీ పరిశుద్ధ నింపుదల మాకు దయచే. దేవుని అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభా. యెహోవాలాగా సామాన్యమైన దీనుడుగా దీనురాలుగా నేను జీవించాలి. ఆ జీవితాన్ని నాకు పరిశుద్ధాత్ముడా, అట్టి కృపను నాకు ఇవ్వండి. ప్రార్థన పూర్వకంగా ఉందాము. తండ్రి అయిన దేవా, మీకు వందనాలయ్యా, మమ్ములను నడిపించండి, మీకు బలపరచండి ప్రభువా, మీ వాక్యములను పోషిస్తూ దేవా మీ వైపు చూస్తున్నాము, మీ కృపలో నడిపించండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతావు. ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నీకే
గొల్లతులో గొల్లతులో ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హృదయమంతా ఆయనను కనపరుద్దాం. నీకే ఆరాధన ప్రభువా. నీకే నా ఆరాధన. అవును ప్రభా, నీకే నా ఆరాధన చెల్లిస్తూ ఉన్నా. యోహోను మహింపరిచాడు. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను తగిన వాడన కాదు అని ఎంత దీనుడిగా మాట్లాడాడు. ఆ దీనత్వం నాకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకము నాకు కావాలి అని అడుగుతావా? యోహోనుకున్న అభిషేకము నాకు ఇవ్వండి అని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులను మీరు దర్శించి యోహోనులో ఉన్న ఆత్మాభిషేకము ఈ సేవలోనికి రానివ్వండి ప్రభువా. అభిషేకం దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరూ తాగాలి. దేవుని ఆత్మలు ప్రతి కుటుంబంలో జరగాలి. దేవుని ఆత్మ వర్షములాగా ప్రతి ఒక్కరి జీవితంలోనికి కురవాలి. అయ్యా, మిమ్మల్ని యోహోను అగ్నిలాగా నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చు మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. ఓ దేవా, ఆత్మ మాలో పనిచేయనట్లుగా చేయండి. పాపానికి తలన్నా చిరచ్ఛేదనం చేయించుకున్నాడు. పాపానికి తల గ్రేట్ మ్యాన్, గాడ్లీ మ్యాన్, యోహోను లాంటి ఆత్మ మాకివ్వండి ప్రభువా. ఆత్మ సంఘము పరిశుద్ధ సంఘములో పనిచేయాలి. వీళ్ళను మీరు దర్శించి వీరి ఆత్మలను రగిలించండి, వేడికించండి, ఆత్మ మండులాగున చేయండి, ప్రార్థన మంటలు చేయండి. రక్షణ పొందుచున్న అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లాలయా. పరిశుద్ధాత్ముడా, మీరు మీ కార్యం మా మధ్య చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.